గతంలో ఎప్పుడూ లేనంత అన్రెస్ట్, అనిశ్చిత పరిస్థితి ఇప్పుడు ఈవెన్ పొలిటికల్ రాజకీయ సంక్షోభము, ఆర్థిక సంక్షోభము ఇటువైపు పీఓజేకేలో ఉంది, అటు బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉంది, సింధు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎక్సెప్ట్ పంజాబ్ మినహాయిస్తే అన్ని చోట్ల కూడా భగభగ మండుతున్నటువంటి పరిస్థితి. అన్ని చోట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇంతకు ముందు ఇప్పుడు లేనంత అసంతృప్తిగా కనిపిస్తున్నారు. కానీ అంటే ఈ పరిణామాలని ఇది సివిల్ వార్ దిశగా వెళ్తోందా, వెళ్ళడానికి అవకాశం ఉందా? పాకిస్తాన్లో సివిల్ వార్ దిశగా పరిస్థితులు వెళ్తున్నాయా? ఈ అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు ఎక్కడికి దారితీస్తాయి అనేది ఒకటి చెప్పాలి. రెండోది, అమెరికా, చైనా వాళ్ళ వెనకాల ఉన్నంత వరకు, పాకిస్తాన్ వెనక ఉన్నంత వరకు మనము పీఓజేకేని టచ్ చేయలేమా ఓపెన్గా మాట్లాడుకుంటే? అంతేనా? రెండు విషయాలు. కరెక్ట్. అంటే అది నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరిని మేనేజ్ చేయకుండా మనం చేయడానికి లేదు. ఇన్ఫాక్ట్ ఇవన్నీ కాంప్లికేట్ చేయడానికి పాకిస్తాన్ స్ట్రాటజీ ఏంటి మీరు చూస్తే అక్కడ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఒక భాగం ఉంది, అక్సాయ్ చిన్ రీజన్. కావాలని పాకిస్తాన్ ఇచ్చేసింది అది. అది ఇచ్చేయడం వల్ల మన గేమ్ ఇంకా కాంప్లికేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎటు తిరిగి మనం మేనేజ్ చేయలేం, ఎటు తిరిగి మనం సియాచిన్ గ్లేషియర్ దాటి మనం చేయడానికి ఏమీ లేదు. లేనప్పుడు వదిలేసి ఇండియాకి ఇంకా కాంప్లికేట్ ఉంది, వాడటానికి ఏం లేదు కదా అక్కడ. దిస్ నథింగ్ టు యూస్ ఫర్ దెమ్, పాకిస్తాన్కి. ప్లస్ వాళ్ళ రివర్స్ ఇది ఉంటాయి, మీరు చూస్తే రవి, చనా, బియాస్, సత్లజ్ ఇవన్నీ ఉంటాయి. సింధు కూడా, ఇండస్ అంటాం కదా. ఇవన్నీ కూడా ఏ రీజన్ నుంచి వస్తాయో అది మీకు అక్సాయ్ చిన్ మీద ఎక్కువ కన్సర్న్ లేదు. అది ఎక్కడి నుంచి వస్తాయో అదంతా పిఓజేకి ఏరియా మొత్తం అది మాత్రం వాళ్ళకి కావాలి. అండ్ కాశ్మీర్ యాక్చువల్ ఆరిజిన్ మొత్తం ఓవరాల్ కాశ్మీర్ వ్యాలీ నుంచి, ఏ ఏరియా నుంచి కూడా వస్తుంది, మెయిన్ మన దగ్గర ఉన్న కాశ్మీర్ దగ్గర నుంచి కూడా. అందుకనే వాళ్ళకి కావాలి. అవన్నీ కట్ చేస్తే పాకిస్తాన్ అస్తిత్వమే ఖతం అయిపోతుంది. వాటర్ అంతా మన పక్కన ఉంటుంది కదా, ఏం చేస్తారు వాళ్ళు? ఛాన్సే లేదు వాళ్ళకి. అందుకనే వాళ్ళకు కూడా అది ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. అందుకని అది వాళ్ళు యూఎస్కి అదే చెప్తారు, దట్ ఎప్పుడైనా పిఓజేకి వెళ్ళిపోతే మాత్రం మాకు వాటర్ ఉండడు తాగడానికి, మా పని అయిపోతుంది. ఇంట్లో బలూచిస్తాన్ వీళ్ళు అప్పుడు పంజాబ్ కూడా వాటర్ ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు బలూచిస్తాన్ లో ఆల్రెడీ సివిల్ వార్ నడుస్తున్నది, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ఆల్రెడీ సివిల్ వార్ నడుస్తుంది, కానీ వాళ్ళు సింపుల్ గా ఏం చేస్తారు, సివిల్ వార్ అనుకుని టెర్రరిజం అంటారు సింపుల్ గా. లోకల్ సిటిజన్స్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్, లోకల్ సిటిజన్స్ ఆర్ బీయింగ్ కిల్డ్, స్కూల్ కిడ్స్ ఆర్ బీయింగ్ పాయిజన్డ్. దానివల్ల దీన్ని బట్టి ఏం అంటే మనకి ఆల్రెడీ సివిల్ వార్ నడుస్తుంది. సింధ్ రీజన్ కొద్దో గొప్ప స్టేబుల్ గా ఉంది, కొద్దో గొప్ప. కానీ అది కూడా సింధ్ రీజన్ మీరు చూసింది, మాఫియాలు, డాన్లు, లయారి, కరాచీ ఇవంతా సింధ్ కిందకే వస్తుంది. ఆపరేట్ చేసేది మొత్తం పంజాబ్ జనాలు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే పాకిస్తాన్ రిసోర్సెస్ మొత్తం పూల్ అయ్యి అక్కడే వస్తుంది. అక్కడ ఇలైట్స్ మొత్తం పంజాబ్ లో, కరాచీ, మేబీ సింధులో ఉంటే కరాచీలో ఉన్నారు. సో ఎసెన్షియలీ ఏంటంటే దీనివల్ల సివిల్ వార్ మోడ్ లో టెక్నికలీ ఆల్రెడీ ఉన్నాడు. సివిల్ వార్ అంటే 100% ల్యాండ్ ఉండక్కర్లా, బలూచిస్తాన్ మొత్తం సివిల్ వారే కదా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు చూడండి, బలూచిస్తాన్ అక్కడి నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి దట్ 85% ఆఫ్ బలూచిస్తాన్ మేము తీసేసుకున్నాం, మా కంట్రోల్లో ఉంది, వీఆర్ డిక్లేరింగ్ ఇండిపెండెన్స్ అని July 2026 వాళ్ళు ఫైనల్ గా డిక్లేర్ చేశారు, మా కంట్రోల్లో ఉంది. అది యునైటెడ్ నేషన్స్ ఎవరు రికగ్నైజ్ చేయలేదు కానీ బట్ దే హ్యావ్ డిక్లేర్డ్. ఇప్పుడు ఈ నెల ఐ థింక్ July 22nd or 23rd, ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అంటే ఇది మా ఫ్లాగ్, ఇది మా ఎంబ్లెమ్, ఇది మా నేషనల్ సాంగ్ అని కూడా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు. డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు. ఓ కరెన్సీ కూడా. కరెక్ట్. ఆయన పేరు ఐ థింక్ మీరియార్ బలోచ్ అనుకుంటా కదా ఆయన పేరు. మీరియార్ బలోచ్ కరెక్ట్. మీరియార్ బలోచ్. ట్విట్టర్లో నోబడీ హాస్ రికగ్నైజ్డ్ ఇట్ యెట్, రైట్? కానీ ఇవన్నీ కాదు. ఆదిత్య గారు ఇక్కడ ఒక జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే, ఎవరు రికగ్నైజ్ చేయాలి ఒక దేశాన్ని? మామూలుగా ఇప్పుడు ఇది ఒక కంట్రీ అని చెప్పి ఎవరు, ఎన్ని ఎక్కువ కంట్రీస్ రికగ్నైజ్ చేస్తే ఐక్యరాజ్యసమితి రికగ్నైజ్ చేయాలా, లేకపోతే కనీసం ఒక 5-10 దేశాలు రికగ్నైజ్ చేస్తే దానికి ఇది ఒక కంట్రీ అని గుర్తింపు వస్తుందా? వాట్ ఈస్ దట్ ఎలా డిఫైన్ చేస్తాం మనం? అట్లీస్ట్ 1% రికగ్నైజ్, ఒక దేశం రికగ్నైజ్ చేయాలి, రైట్? అండ్ యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేస్తే అందరూ ఒప్పుకున్నట్టే, కానీ ఎసెన్షియల్లీ యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేయడం అంటే యూఎస్ రికగ్నైజ్ చేసినట్టు, రైట్? సో అందుకనే బలూచిస్తాన్ పాకిస్తాన్ కి యూస్ఫుల్ గా ఉందన్నంత కాలము ఎప్పుడు కూడా యుఎస్, యునైటెడ్ నేషన్స్ బలూచిస్తాన్ని, ఖైబర్ పఖ్తుంఖ్వాని రికగ్నైజ్ అనేది చేయరు, రైట్? బట్ భారత్కి నిజం చెప్పాలంటే ఆయన ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు కాబట్టి నిజంగా పాకిస్తాన్ని దెబ్బతీయాలనుకుంటే వీ కెన్ సే వీ రికగ్నైజ్ అంటే మాత్రం, బట్ దట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ప్రాబ్లం. అంటే ప్రాబ్లం అంటే అనుకున్నట్టు ఇందాక యుఎస్ అండ్ చైనా విల్ బి వెరీ అప్సెట్, ఎందుకంటే సిపెక్ లో నుంచి వచ్చే రోడ్స్ అని బలూచిస్తాన్ మీదగానే వెళ్తున్నాయి. రికగ్నైజ్ చేసినా కూడా ఇబ్బంది వస్తుందంటారా? ఈవెన్ ఇప్పుడు బలూచిస్తాన్ మనం రికగ్నైజ్ చేస్తున్నాం అని మనం స్టేట్మెంట్ ఇస్తే డెఫినెట్ గా రిపర్కషన్స్ తీవ్రంగా ఉంటాయా? రిపర్కషన్స్ ఉంటాయి. దానికి అఫ్ కోర్స్ మన దగ్గర కౌంటర్స్ ఉంటాయి. ఎట్లాంటి కౌంటర్స్ ఉంటాయంటే, చేయాలనుకుంటే మనం బలూచిస్తాన్ వీఆర్ రికగ్నైజింగ్ ఇట్ యాస్ అన్ ఇండిపెండెంట్ నేషన్, వాళ్ళ డిప్లొమాటిక్ ఎంబసీ తెరుచుకున్నారు అని అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇజ్రాయెల్ అంతే కదా, ఇనిషియల్ గా యూఎస్ వెస్ట్ రికగ్నైజ్ చేసింది కానీ ఈస్ట్ ఇంక్లూడింగ్ భారత్ మనం కూడా రికగ్నైజ్ చేయాల. 91
90s 91 అనుకో. రికగ్నైజ్ చేసాం, 91 Yeah. రికగ్నైజ్ చేసాం. అప్పటిదాకా ఇజ్రాయెల్ Hmm. రికగ్నైజ్ చేయలేదు మనం. బట్ కరెక్ట్. సో ఇది చేసిన వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఏమంటుంది, చైనా అట్లా అంటే దెన్ అరుణాచల్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ వీ రికగ్నైజ్ ద హోల్ ఆఫ్ కశ్మీర్ as పార్ట్ ఆఫ్ చైనా అంటారు. అప్పుడు Okay. ఇమీడియట్ ఆఫ్ కోర్స్ మనం అస్త్రంగా వాడాలంటే దెన్ వి రికగ్నైజ్ తైవాన్ టు బి ఇండిపెండెంట్ నేషన్, వన్ చైనా వి విల్ నాట్ అగ్రీ అన్నట్టు చెప్పాల్సి వస్తుంది. అవును. సో అట్లాంటి అస్త్రం అనేది మనం వేస్తాం. నిజం చెప్పాలంటే అప్పుడు మనం మన దగ్గర ఇవే చూడండి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. తైవానే కాకుండా మన దగ్గర ఇంకో బ్రహ్మాస్త్రం ఉంది. అదేంటది? ఏంటది? దట్ టిబెటన్ ఒరిజినల్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ మన దేశంలో ఉంది, ధర్మశాలలో కూర్చున్నారు హిమాచల్ ప్రదేశ్లో. సో ఇమీడియట్గా ఏమంటాం మనం, నిజంగా చేయాలంటే, నిజంగా కెలకాలంటే చైనాని, ధర్మశాలలో కూర్చుని ఇప్పుడు దలైలామా ఆయన ఉన్నారు, దలైలామా దగ్గరికి వెళ్ళి మీరు అనండి దట్ వీ వాంట్ టు రీక్లెయిమ్ టిబెట్ అనండి, ఇమీడియట్లీ విల్ డిక్లేర్ దట్ వీ థింక్ టిబెట్ ఇస్ అ ఇండిపెండెంట్ నేషన్, ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ చైనా అంటే అప్పుడు అది కూడా వాళ్ళకి నిజంగా పెద్ద స్ట్రోక్ అవుతుంది. రైట్. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి పెట్టుకుంటారు, విచ్ భారత్ విల్ ఎనీవే నాట్ డూ. భారత్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ దట్. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే చైనా మన మీద అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటే మనము ఇట్లాంటి అగ్రెసివ్ స్టెప్స్ తీసుకునే అవకాశాలు ఆల్రెడీ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో రెడీ చేసి, పండిత్ నెహ్రూజీ టైం అప్పటి నుంచి ఇవన్నీ రెడీగా అస్త్రాలు పెట్టుంచారు. ఏ రోజు అవసరమైతే వాడాలి, బీట్ తైవాన్, బీట్ టిబెట్. రైట్. సో అట్లాగే యూఎస్కి వచ్చేసరికి సరే యూఎస్ గేమ్ వేరు. యూఎస్ ఎప్పుడు కూడా వాళ్ళకి జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ మీద ఎక్కువ పట్టించుకోరు. యూఎస్ చూసే కన్సెప్ట్ ఏంటి మేజర్గా, యూఎస్ చూసేది మాకు ట్రేడ్, ఎకానమిక్ బెనిఫిట్, సూపర్ పవర్ స్టేటస్ మాకు మెయింటైన్ అవ్వాలి. సో యాజ్ లాంగ్ ఎస్ భారత్ కెన్ సే దట్ పిఓజేకే మా దగ్గర ఉన్నా కూడా మీరు వరీ అవ్వకండి, మీరు చేసేది చేసుకోండి అంటే దే ఆర్ ఓకే. మీరు ఇరాన్ మీద శాంక్షన్స్ అంటారా, ఫైన్, మేము శాంక్షన్స్ ఒప్పుకుంటాం. రష్యన్ శాంక్షన్స్ అంటారా, ఫైన్, మేము ఒప్పుకుంటాం. సరే, దట్ ఈస్ వాట్ యూఎస్ వాంట్స్. వాళ్ళకి ఎకానమిక్ అండ్ ట్రేడ్ డీల్స్ బేసిస్ మీదనే నడుస్తుంది. సో ఐ థింక్ ఈ యాంగిల్లో చూసుకుంటే ఇట్ ఈస్ మేనేజబుల్, కానీ యూ హ్యావ్ టు వెయిట్. ఆ టైం అనేది ఏంటి, ఇప్పుడు నేను చెప్పింది కొన్ని పారామీటర్సే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఇంకా హై లెవెల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ కూడా ఒక యూనిలేటరల్ కాదు. ఐ థింక్ అమిత్ షాజీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆ మిషన్ పేరు నాకు సరిగ్గా మైండ్కి రావట్లేదు, కానీ బేసికల్గా ఆయన ఏం చేశారంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి, రాకి, మిలిటరీ ఇంటెలిజెన్స్కి, డిఫరెంట్ ఏజెన్సీకి వేరు వేరు డేటాలు ఉన్నాయి, కనెక్ట్ అయ్యలేవు, అన్ని ఒక సెంట్రలైజ్డ్ కనెక్ట్ చేయాలనేది అజిత్ దోవల్జీను అండ్ అమిత్ షాజీ వీళ్ళిద్దరూ ఇన్ వే, యాక్చువల్గా అజిత్ దోవల్జీకి వాళ్ళ క్రెడిట్. ఆయన ఏమన్నారు, ఇంటెలిజెన్స్ మొత్తం సెంట్రలైజ్ ప్లేస్లో పెట్టాలి, ఇక్కడ నుంచి వీ విల్ డిసైడ్ అన్నట్టు అన్నారు. సో దే నో ది ఎగ్జాక్ట్ థింగ్. ఎందుకంటే మనం అనుకున్నాం బలూచిస్తాన్లో చేసిన దాని కూడా, బలూచిస్తాన్ ఇరాన్ దగ్గర ఉంది కానీ చైనా రెస్పాండ్ అవుతుంది. పిఓజేకే దగ్గర చేసిన దాని దగ్గర యూఎస్ రెస్పాండ్ అవుతుంది. ఇంకెక్కడో ఏదో చేస్తే కజాకిస్తాన్, అజర్బైజాన్, ఇంకెవరో రెస్పాండ్ అవుతారు. సో ఎక్కడ స్విచ్ ఎక్కడ వెలుగుతుందో మనకు తెలియదు. రైట్. సో ఇవన్నీ సెంట్రలైజ్డ్ గా వాళ్ళు ఆలోచించి దిల్ వెయిట్ ఫర్ ద టైం. నిజంగా మిలిటరీ కేపబిలిటీ మన దగ్గర ఉంది. ఎందుకంటే ఇంత ముందర నుంచి మీ వాళ్ళు చెప్తున్న జనరల్ బిపిన్ రావత్ జీ కూడా చెప్పినటువంటి స్టేట్మెంటే దట్ కమాండ్ ఇస్తే చాలు, వీఆర్ రెడీ టు టేక్ ఓవర్ పిఓజేకి, వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కమాండ్ అని ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారు అప్పట్లో. రైట్. సో నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ఆర్మీ కానీ, మన నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇప్పుడు కూడా దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. పొలిటికల్ గా ఒక డెసిషన్ తీసుకుంటే ఇప్పుడు అంతకంటే శక్తివంతంగా ఉన్నాం కదా ఇప్పుడు మనం. మిలిటరీగా మనం చేయొచ్చు, కాకపోతే ఏంటంటే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించాల్సి వస్తుంది డెఫినెట్ గా. చైనా నుంచా విదేశీ కాన్సిక్వెన్స్, దానికంటే ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే అక్కడ ఇప్పుడు జనరల్ సెంటిమెంట్ వాళ్ళ ప్రభుత్వం అంటే మీడియాలో చూస్తున్నాం మనం దట్ సమ్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ విత్ పాకిస్తాన్ గవర్నమెంట్. అది మీకు ఒక 50-40% కంటే తక్కువ ఉందనుకోండి, మనం వెళ్ళి కబ్జా చేసుకున్నాం అనుకోండి, కబ్జా అంటే కబ్జా కాదు, రీక్లెయిమ్ చేసుకున్నాం అనుకోండి, 60% స్టిల్ వన్ పాకిస్తాన్, వాళ్ళందరూ మనకి వ్యతిరేకం అవుతారు. మళ్ళీ వైలెన్స్ మొదలవడం, మళ్ళీ హ్యూమన్ రైట్స్ అని చెప్పడం, ఇవి చెప్పడం మళ్ళీ అదొక అల్లకల్లోలం అవుతుంది. అందుకనే ఆ పబ్లిక్ సెంటిమెంట్ అట్లీస్ట్ ఒక 70-80% వాళ్ళకి వ్యతిరేకమైనప్పుడు, అట్ ద సేమ్ టైం ఫారిన్ పీపుల్స్ అంతా మెయింటైన్ అయినప్పుడు, దానిపైన విత్ అవర్ మిలిటరీ కేపబిలిటీ అప్పుడు యాక్ట్ చేయొచ్చు. ఈ లోపల వి జస్ట్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఆ లెవరేజెస్ అలా పెట్టుకొని రైట్ టైం కోసం వెయిట్ చేయాలంటారు. కరెక్ట్. అది మన లైఫ్ టైం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా, వి డోంట్ నో. వి హోప్ వి విల్ సీ అనుకుంటున్నాను, చూడాలని అనుకుంటున్నాను. చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నారు. ఇట్స్ అన్ ఎమోషన్ కదా, ఇట్ ఈస్ అన్ ఎమోషన్. బట్ మీరు అన్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం కంటే 10 రెట్లు ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది కాబట్టి దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్ ఐ థింక్. బట్ టెక్నికల్గా ఇప్పుడు పిఓజేకేలో ఆల్రెడీ సివిల్ వార్ ఉన్నట్టే, నాట్ ఓన్లీ ఇన్ పిఓజేకే, ఈవెన్ ఇన్ బలూచిస్తాన్ కానీ 2-3 ప్రావిన్స్లు, 2-3 స్టేట్స్లో ఆల్రెడీ పాకిస్తాన్లో ఆంతర్యుద్ధం జరుగుతున్నట్టుగానే భావించాలి, అంతేగా. పిఓజేకేలో జస్ట్ ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళ చేతిలో అస్త్రాలు లేవు, అదొక్కటే. అది ఉంటే సివిల్ వార్ అని డిక్లేర్ అయిపోతుంది. అందుకని అన్రెస్ట్ అంటున్నారు. ఇప్పుడు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో చేతిలో గన్స్ ఉన్నాయి, వాళ్ళకి గన్స్ ఉన్నాయి, మోటార్ షెల్స్ ఉన్నాయి, అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ లేదు.
దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పిఓజేకే వాళ్ళు కూడా మన వాళ్ళే. ఎందుకు ఎవరు సపోర్ట్ చేయడం లేదా? అక్కడ ఉన్నటువంటి యాక్టివిస్టులు ఎవరు ముందుకు రావట్లేదా? వాళ్ళు ఈవెన్ ఇండైరెక్ట్గా చేసేవాళ్ళు ఉంటారు కదా, ఎవరు అలాంటి సపోర్ట్ రావట్లేదా వీళ్ళకి? ఇక్కడ ఆర్మీ బలూచీలకు వచ్చినట్టు. కదా, బలూచిస్తాన్కి వచ్చేసరికి ఇరాన్తో బార్డర్ ఉంది కాబట్టి ఈజీగా వెపన్స్ వస్తాయి. ఖైబర్ పఖ్తూన్ ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉంది కాబట్టి ఈజీగా వెపన్స్ వస్తాయి. కానీ పిఓజేకేకి వచ్చేసరికి ఏంటంటే బాగా ఐరన్. ఒకవే భారత్ ఇట్లాంటి పిచ్చి పనులు మనం చేయము. మనం వెళ్ళి మర్డరస్ ఇంటెంట్స్తో మనం చేయము, మనం మంచి ఇంటెంట్తోనే చేస్తాం. అందుకని మనం ఎనీవే డైరెక్ట్గా అట్లా ఇల్లీగల్ ఆర్మ్స్ అనేది సప్లై అనేది మనం చెయ్యం. ఇంకోటి వాళ్ళకి ఇఫ్ దే వాంట్ ఆర్మ్ సప్లైస్, గిల్గిత్ బాల్తిస్తాన్ మీద చాలా టైట్ గ్రిప్ ఉంది పాకిస్తాన్ది. అండ్ అక్కడ మౌంటైనస్ రీజన్స్ ఉండడం వల్ల ఇట్ ఇస్ నాట్ ఈజీ టు గో అండ్ గెట్ వెపన్స్. బాగా ఐసోలేట్ అయినారు. ప్లస్ వాళ్ళకి సముద్ర తీరం లేదు. బలూచిస్తాన్ సముద్ర తీరం ఉంది, వాళ్ళకి లేదు అక్కడ. సో దానివల్ల మొత్తం ఐసోలేషన్ అనేది అయిపోయేసరికి వాళ్ళు ఒక ఆర్మ్డ్ మూవ్మెంట్ లాగా చేయడానికి ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నారు. అండ్ లెట్స్ హోప్ అట్లాంటి ఏం మూవ్మెంట్ లేకుండానే వాళ్ళు తిరిగి మన దగ్గరికి వచ్చేస్తారని. అండ్ మనం అనుకున్నట్టు మన ప్రభుత్వం కూడా డిప్లొమాటిక్గా ఫారిన్ రిలేషన్స్తో మిగతా విదేశీ దేశాలకి వాళ్ళ హామీలు వాళ్ళకి ఇచ్చేసి, టైవాన్ మాట ఎత్తాము, టిబెట్ మాట ఎత్తాము, పిఓజేకే మాకు ఇచ్చేసేయండి. లేకపోతే యూఎస్ మీ ఇంట్రెస్ట్ మీరు నడుపుకోండి, బిజినెస్ ఇంట్రెస్ట్లో వీ విల్ ఆల్సో సపోర్ట్. ఇప్పుడు మనం చూస్తున్నట్టు, ఇవాళ న్యూస్ చూస్తున్నట్టు, వేరే వచ్చే సంవత్సరం 25% ఆఫ్ ఎల్పిజి మనం యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం అంటున్నాం. సో ఇట్లాంటి మీ ట్రేడ్ డీల్స్ ద్వారా మనం చేస్తాం, డైవర్సిఫికేషన్ చేస్తాం, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్తూ లోకల్ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ మిలిటరీని స్ట్రెంగ్థెన్ చేసుకుంటూ టైం వచ్చిన ఫైనల్గా వీ షుడ్ డెఫినెట్లీ ఇన్వాల్వ్. కరెక్ట్. ఈ రెండు దేశాలని మేనేజ్ చేసుకుంటే చెప్పాల్సిన విధంగా చెప్పి ట్రేడ్ డీల్స్ ఏం అడ్డం పెట్టుకుంటారు, కానీ చైనాని అమెరికాని మేనేజ్ చేస్తే ఈజీలీ మనం వీ కెన్ గెట్ బ్యాక్ అవర్ పిఓజేకి, రైట్? థ్యాంక్ యూ ఆదిత్య గారు ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్. ధన్యవాదాలు. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయవచ్చు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, వ్యూహం గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇమీడియట్గా ఇన్వాల్వ్ కావాలన్నా, మిలిటరీని ప్రయోగించాలన్నా, లేకపోతే డిప్లొమాటిక్గానే డీల్ చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది? ఇది ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి చర్చ ప్రస్తుతం మరొకసారి పిఓజేకేలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి, ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తప్పకుండా మీ అభిప్రాయాలు తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.